సరే ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది. ఇప్పుడు మళ్ళీ పీస్ మీటింగ్స్ అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయని కూడా అంటున్నారు. కొంతమంది అసలు ఇంకా స్టార్టే అవ్వలేదంటున్నారు శాంతి చర్చలు. ఈ చర్చలనేవి ఎక్కడి వరకు వచ్చాయి సార్? మరి యుద్ధం ఆగే పరిస్థితి కనిపిస్తుందా సార్? యుద్ధం అంటే ఏంటి? అసలు యుద్ధాలు ఎందుకు స్టార్ట్ అవుతాయి హ్మ్. అనేది ఆలోచించాలి. ఓకే. యుద్ధం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, మనిషి లగ్జరీ లైఫ్ అంటే నేనేం పని చేయకూడదు, ఏసీలో కూర్చోవాలి, కానీ నాకు కావాల్సిన అన్ని అవసరాలు రావాలి, హ్మ్. తరతరాలు నాకు బాగా 100 కోట్లు 1000 కోట్లు డబ్బులు రావాలి అలా అనుకొని మనుషులు కాదు నేను చెప్తోంది, దేశాలు పనిచేస్తాయి. ఇప్పుడు అమెరికా అనేది ప్రతి ఒక్కళ్ళని బెదిరిస్తుంది, టారిఫ్స్ వేస్తానంటుంది. ఇండియా మీద చాలా సార్లు ఇండియన్ గవర్నమెంట్ హ్యూమిలియేట్ చేసింది, టారిఫ్స్ వేసింది 50%. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 50% టారిఫ్స్ వేసినప్పుడు మనము కోస్టల్ నుంచి ఎక్కువ రొయ్యలు చేపలు ఇవి ఎగుమతి అవుతాయి. ఆ రైతులు మొత్తం చాలా దెబ్బతిన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ షడను ఏదో ఒక పల్లెటూరులో ఒక రొయ్యల పాండ్ వేసుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆదాయం కూడా పడిపోయింది కదా. హ్మ్. మరి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అవుతుంది కదా. అంటే ఇది మొత్తం ఇంటర్లింక్డ్. ప్రపంచంలో ఏం జరిగినా కూడా అది మనకు సంబంధం లేదని అనుకోవద్దు ప్రజలు. ఈ ఓకే. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచిస్తే ఇది దీని వెనుక చాలా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం. ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఒక $1 ట్రిలియన్ అంటే మీకు 100 లక్షల కోట్లు. మీకు ఎన్విడియా అనేటువంటి ఒక కంపెనీ, అంటే ఎన్విడియా ఈ యుద్ధం చేస్తుంది కదా, అది కాదు నా ఉద్దేశం. హ్మ్. ఇండియా మొత్తం జీడిపి $4 ట్రిలియన్ అయితే ఎన్విడియా ఒక్కదానికి $4 ట్రిలియన్. అంటే 147 కోట్ల మంది ప్రజలు మొత్తం ఒక సంవత్సరంలో ఎంత సర్క్యులేట్ చేస్తున్నారో మనీ ఆ ఒక్క కంపెనీ అంత చేస్తుంది. ఓకే. అంటే మీకు అవేర్నెస్ లేకపోతే యుద్ధాలు వస్తూనే ఉంటాయి, మనం అనుభవిస్తూనే ఉంటాం. హ్మ్. కాబట్టి ఇప్పుడు మీ క్వశ్చన్ అంటే ఇది యుద్ధం అనేది ఆపడం కోసం చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. హ్మ్. అవి ఎంతవరకు వచ్చినాయి అదేనా, అవును. ఇంకా అవును సార్. వేరే ఇంకా యాంగిల్ ఉందా? అది సార్ శాంతి చర్చలు చేస్తున్నాం అంటున్నారు. ట్రంప్ ఒకలా మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్ మా కంట్రోల్‌లోకి వచ్చేసింది. మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. నన్నే సుప్రీం లీడర్‌గా ఉండమంటున్నారని ఆయనే ప్రకటించుకుంటున్నాడు. మరోవైపు ఇరాన్ ఏమో లేదు మేము ఫైట్ చేస్తాము, ఆయనదేమి లేదన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ చర్చలనేవి అసలు జరుగుతున్నాయా? అసలు ప్రాపర్‌గా ఉన్నాయా? ఈ యుద్ధం ముగింపుకు పలికే అవకాశం ఉందా లేదా అని డౌట్స్. అంటే హ్మ్. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఇరాన్ యొక్క సుప్రీం లీడరు తర్వాత 48 వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి జనరల్స్ ని, మినిస్టర్స్ ని, వీళ్ళ మొత్తాన్ని ఫస్ట్ డే చంపేశారు. అవును. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మిగతా గవర్నమెంట్లు ప్రపంచంలో చాలా దేశాలు 90% గవర్నమెంట్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే, ప్రధానమైనటువంటి నాయకుడు లేకుండా హ్మ్. చేస్తే గనుక ఆ దేశాల ప్రజలు వెంటనే దాన్ని ఫిల్ చేసి వార్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంట్లో ఆ దేశాలు లీడర్షిప్ చనిపోయిన తర్వాత వెంటనే కొత్త లీడర్ వచ్చేసి ఇలా చేయలేడు. కానీ మీకు 47 సంవత్సరాల నుంచి ఇరాన్ ఈ డిస్క్రిమినేషన్ అనుభవిస్తాను. వాళ్ళకి తెలుసు ఈ లీడర్స్ చంపేస్తే ఏం జరుగుతుంది అనేది. అలా జరగకుండా ఉండడం కోసం కావలసినటువంటి చర్యలు మొత్తం వాళ్ళు తీసుకున్నారు. 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ లీడర్షిప్ ని వాళ్ళంతా డెవలప్ చేసుకున్నారు. ఇమ్మీడియట్ గా మీకు నేను అంటే మీకు చెప్పకూడదు, హ్మ్. కాకపోతే శంకరాభరణం అని పాత సినిమా ఒకటి ఉంది. అవును. ఆయన లాస్ట్ లో ఒక పాట పాడుతూ అది పాడలేక గొంతు సరిగా రాకపోతే ఆయన ట్రైన్ చేసిన ఓ శిష్యుడు వచ్చేసి ఆ పాట పాడుతూ ఉంటాడు. అవును. అంటే నా మీనింగ్ ఏంటి అంటే, ఆడు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, ఎవరు ఊహించలేదు అతను పాడగలడు అని వచ్చి పాడుతున్నాడు. హ్మ్. అలా ఇరాన్ లీడర్షిప్ ని వాళ్ళు డెవలప్ చేశారు. నువ్వు ఎంతమందిని చంపేసినా కానీ నెక్స్ట్ అక్కడ రెడీగా ఉన్నాడు. ఓకే. 31 కౌంటీస్ దీంట్లో, అంటే వాళ్ళ కమాండ్ సెంటర్స్ 31 చోట్ల డెవలప్ చేశారు. అంటే మనకి ఎట్లా డిస్ట్రిక్ట్స్ లేకపోతే స్టేట్స్ అంటాం కదా, హ్మ్. ఈ స్టేట్స్ లాగా 31 కమాండ్ సెంటర్స్ డెవలప్ చేశారు. ఏ కమాండ్ సెంటర్ యొక్క అమ్యునిషన్, కంట్రోల్, కమాండ్స్, టెక్నాలజీ ఇవి మొత్తం ఇండివిజువల్ గా పనిచేస్తాయి. మిగతా వాళ్ళతో అవసరం లేదు, సంబంధం లేదు. ఎక్కడి నుంచి ఆర్డర్స్ రావాల్సిన అవసరం లేదు, వీళ్ళే చేస్తారు. అంటే ఇది ఎలా చేశారు అంటే, ఖచ్చితంగా తెలుసు. అంటే మీకు ఇంకోటి ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు జో కెంట్ ఉన్నాడు, అతను చెప్పాడు బాబు ఇరాన్ మనకు థ్రెట్ కాదు, ట్రంప్కి చెప్పాడు. అతను కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్,
ట్రంప్ పెట్టిన వ్యక్తే. వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కాంప్రమైజ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. న్యూక్లియర్ ప్యూరిఫికేషన్ ని వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేంత దాకా తీసుకురాలేదు. మీకు కావాలంటే ఐఏఈ ఉంటుంది, దాంట్లో చూపించడానికి, వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడానికి, దాంట్లో ఉంచడానికి కూడా మేము రెడీ అని చెప్తే, జార్జ్ క్రూషనర్ ఉన్నాడు, అతని అల్లుడు, ట్రంప్ వాళ్ళ అల్లుడు, అతను వినలేదు. అంటే యుద్ధం చేయడం అనేది ప్రధానంగా వాళ్ళ యొక్క డెసిషన్. అది నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. ప్రపంచానికి ఇలాగా ఒక టెర్రరిస్ట్ కంట్రీ ఇరాన్ ఇలా చెప్పడం అనేది, చెప్పి చేద్దాం అనేది, కానీ వాళ్ళు ఎంత కాంప్రమైజ్ అయినా కూడా దాన్ని బయట పెట్టడానికో దాన్ని ఒప్పుకోవడానికో వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు సిద్ధంగా లేరు అనే దానికంటే కూడా ప్రధానంగా నెతన్యాహు సిద్ధంగా లేడు. అంటే మీకు వీళ్ళు మొత్తము ఇజ్రాయిల్ అనేది ఒక డిఫరెంట్ కంట్రీ, చాలా తక్కువ జనాభా ఉంటుంది, కానీ ప్రపంచ వ్యాపితంగా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఇంటిగ్రిటీ అనేది, లేదా ఇంటెలిజెన్స్ ప్రజెన్స్ అనేది ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉంటుంది. ఆశ్చర్యకరంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇప్పుడు ఎవరు లీడర్స్ గా ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, సీఎంస్ ఉన్నారు, రేపు ఎవరు రాబోతారు, వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇజ్రాయెల్ దగ్గర అంత ఇంటెన్సివ్ స్టడీస్ చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎన్సీ లీడర్స్, ఇప్పుడు మీరు ఎప్స్టీన్ ఫైల్స్ అని ఉన్నాయి చూడండి, దాంట్లో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసేసి, ఇది నేను చెప్తున్నాను మాట్లాడతావా, లేదా రా అంటే రావాలి, రాకపోతే నీ బయటికి వదులుతారు, కానీ ఎవరికైనా సరే వణికిపోతారు. సో అతను నెతన్యాహు అనేటువంటి అతను ఈ ఇజ్రాయెల్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటిది డెసిషన్ తీసుకొని, దీంట్లో పావులుగా ఎవరెవరిని లాగాలో ఆల్రెడీ అతను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా వార్ చేయడానికి అతను సిద్ధపడ్డాడు. కదా, ట్రంప్ కూడా ఏం చేయలేడు. ఓకే, కానీ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి అమెరికా నెట్టాడు ఇప్పుడు అతను. అంటే వరల్డ్ సూపర్ పవర్ గా ఉన్నది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, దాదాపుగా ఒక 50 నుంచి 60 సంవత్సరాల నుంచి ఆ గల్ఫ్ మొత్తాన్ని మీకు రక్షణ లేనిస్తానని ఆల్మోస్ట్ 26 or 27 ఏరియాస్ లో మిలిటరీ బేస్లను పెట్టేసి, పేట్రియాట్ కానీ, టొమహాక్, ఇవన్నీ క్షిపణులు ఇవన్నీ పెట్టినటువంటి వ్యక్తి, రాడార్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టి మీకు ఏదో రక్షణ ఇస్తానని చెప్తే అవి మొత్తం పేల్ చేశారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి రక్షణ ఇవ్వకపోగా అవన్నీ తీసుకెళ్లి ఇజ్రాయెల్లో పెడుతున్నాడు. వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు. బాబు అసలు నువ్వు రక్షించుకునే పరిస్థితి లేదు, మాకేం రక్షణ ఇస్తావు అని చెప్పేసి నిన్న చైనా $400 బిలియన్ బాండ్స్ మొత్తం డంప్ చేసేసింది. అంటే మీకు అమెరికా $40 ట్రిలియన్ అప్పుల్లో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక దేశం నాకు అప్పు ఉంది, నా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే నేను ఏం చేస్తాను, ముందు నా అప్పు ఇచ్చేసి అని చెప్తాను. సో నువ్వేం మాట్లాడలేవు, వాయిస్ ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చైనా కానీ లేకపోతే గల్ఫ్ కంట్రీస్ కానీ ఇప్పుడు అమెరికన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేరు. దాని డాలర్ డిప్రిసియేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో మనం ప్రధానంగా భారతదేశం అనేది సర్వీసెస్ మీద, అంటే మన దేశం ఇండస్ట్రియల్ దీంట్లో లేదు, వరల్డ్ డామినేషన్ పొజిషన్ లేదు, మనకు కావాల్సినవి మనం చైనా నుంచి చాలా తీసుకొచ్చుకుంటున్నాం. అలా ఉండే పొజిషన్లో సర్వీసెస్ అనేది చాలా వాలటైల్ ఉంటుంది. నీకు ఆ దేశాల్లో ఏమన్నప్పుడు 1,000,000 మంది ఉన్నారు గల్ఫ్లో, వాళ్ళు గల్ఫ్లో మొత్తం రిఫైనరీస్ ఇవన్నీ ఆగిపోయినాయి అనుకో, ఆల్రెడీ 30 days నుంచి ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ చేసినా కూడా పాసేజ్ లేదు, వచ్చేటువంటి అవకాశం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ పని ఉండదు. ఇప్పుడు ఎవరు కూడా సంవత్సరాల తరబడి ఈ ప్రజలను ఎవడు పని చేయించుకోకుండా పే చేసే పొజిషన్ ఉండదు కదా. అవును సార్. అంటే అలా ఉన్నప్పుడు మరి 1,000,000 మంది ఇక్కడికి వస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అక్కడ ఏదో సంపాదించి రెమిటెన్స్ చేస్తే ఇక్కడ బ్రతుకుతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తము ఏదో దూరంగా వేరే దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. అక్కడ ఏం జరిగినా ఇక్కడ మీ ఇంట్లో ప్రతిఫలిస్తుంది. అది అక్కడ యుద్ధం జరిగితే ప్రతి ఒక ప్లేట్ ఇడ్లీకి, దోశకి మీరు పే చేయాల్సిన దాంట్లో ₹5 ₹10 పెరిగింది. ఇది ఎందుకు పెరుగుతుంది అని అంటే అక్కడ బోర్డు రాస్తున్నాడు, గ్యాస్ టారిఫ్ ఇది అని చెప్పేసి రాస్తున్నాడు. అవును సార్. సో మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే యూత్ కానీ భారతదేశంలోని
ముఖ్యంగా మహిళలకి, ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళు వండి పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు. మనందరం ఏమో నిజంగానే వంటింట్లో మనమే ఉండట్లేదు, వాళ్ళే పాపం కష్టపడి చేస్తున్నారు. ఆ గ్యాస్ కూడా లేకపోతే మళ్ళీ ఈ ఊదే పొయ్యిల దగ్గరికి ఎక్కడ పోయి వాళ్ళకి చేత కాదు కూడా, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆల్మోస్ట్ చేత కాదు కూడా. అవును సార్. అలా చెయ్యి అంటే కొడతారు. అందుకని ఇవన్నీ అవేర్నెస్ జాగ్రత్తగా ఆలోచించేసి దీన్ని మనం ఏం చేయాలి, ఒక యూనిట్ లాగా ప్రపంచం మొత్తంలో ఇలా అన్యాయంగా ఎవడు పడితే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళని ఖండించి అలా చేయడానికి ధైర్యం చేయకుండా ఉండేలాగా ప్రవర్తన నేర్చుకోకపోతే ఇంతకంటే చాలా ప్రమాదాలు వస్తాయి. ఇది కాదు, చాలా వస్తాయి. ఓకే. దాన్ని ఖచ్చితంగా ఆ పబ్లిక్ మూడ్ అనేది ఆ వైపున జనరేట్ చేయడానికి, పెంచడానికి అందరూ ప్రయత్నించాలి.